హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే మోపిదేవని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నా గుడికి. ఇక్కడ మా ఆంటీ వాళ్ళతో కలిసి. అందుకని ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేశాను. పూజ అయితే అయిపోయింది, వంట కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక గుడి ఎలా ఉంది కూడా చూపిస్తాను. అంటే నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఓకేనా? ఇంకా రెడీ అయ్యాము, వెళ్తున్నా ఫ్రెండ్స్. ఆటో అయితే వస్తుంది. నేను పిల్లలకు బాయ్ చెప్పేసి నేనైతే బయటకు వచ్చాను. ఆంటీ వాళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆటో ఎక్కుతున్నారు. అందరు రెడీ అయ్యి. టైం అయితే 6:30 అయింది. ట్రైన్ అయితే 7 గంట. ఒక అరగంట ముందు వెళ్తే మంచిది కదా, మనం ఈ ఆటోలో వేసుకొని. అంటే మనం ఇక్కడి నుంచి ఆటోలో అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో సరిపోయిద్ది అని చెప్పేసి మేము 6:30కే బయలుదేరాము. నేను ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ అయితే మన శివయ్యని అయితే వెనకేసి అస్సలు వెళ్ళను. నేను శివయ్య దగ్గర దానం పెట్టుకుంటే ఆమె అయితే నువ్వు వెళ్ళేది కూడా మన శివయ్య దగ్గరే, అక్కడ కూడా మన శివయ్యను. అంటే ఇక్కడున్న నాగ శివయ్య, అక్కడ కూడా అది ఆయనేను. మీ శివయ్య నేను రప్పించుకుంటున్నాను, వెళ్ళిరా చూసిరా బాగా అని చెప్పేసి ఆమె చెప్పింది. సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము, గుంటూరు రైల్వే స్టేషన్కి. మేము వచ్చేసరికి కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 7 అయితే అయింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వెళ్ళాలి కదా, మళ్ళీ మేము టికెట్లు అవన్నీ తీసుకోవాలి. రేపల్లకి వెళ్ళాలంట. ఇక్కడి నుంచి ట్రైను డైరెక్ట్గా అయితే మోపిదేవికి లేదు. ట్రైన్కి మనం రేపల్లకి వెళ్ళాలి. రేపల్లి నుంచి దిగి అక్కడి నుంచి ఆటోలు అయితే ఉంటాయంట. ముందైతే మేమైతే ట్రైన్ కోసం లోపలికైతే వెళ్తున్నాం. గుంటూరు రైల్వే స్టేషన్ ఇది. ఆంటీ వాళ్ళు అయితే ముందు వెళ్ళారు టికెట్లు తీసుకోవడం కోసం. నేను లక్ష్మకి అయితే అనుకున్నాం. మామూలుగా ఆటో కానీ బస్సు కానీ వెళ్తారేమో అనుకున్నా, కానీ ట్రైన్ అయ్యేసరికి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఉదయాన్నే జర్నీ ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చాలా బాగుండిద్ది. అందులో కిటికీ పక్కన ప్లేస్ అయితే ఇంకా బాగుండిద్ది. నిజంగా నాకైతే చాలా ఇష్టం. లాంగ్ జర్నీకి అయితే ట్రైన్ చాలా బెటర్ అండి. కానీ ఇది లోకలే అంటే 3 గంటల ప్రయాణం అంట. నేను మా ఊరు వెళ్ళడానికి అంటే దరిస్కి ఇదివరకు ట్రైన్ లేదు, ఇప్పుడైతే దరిస్కి ట్రైన్ ఉందండి. ఈసారి మేము దరిసి వెళ్తే ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్తాం. అప్పుడు మీకు చూపిస్తాను. దరిస్కి కొత్తగా ట్రైన్ అయితే వేశారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి 7 అయిందని చెప్పాను కదా, 10 నిమిషాలు తక్కువ. కానీ 7:30 కంట. అందుకని చెప్పేసి మేమైతే 5వ ప్లాట్ఫారంకి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడైతే మొత్తం రిపేర్ చేస్తున్నారు ఏంటో మరి. ఇదివరకు అయితే అటు నుంచి ఇటు నుంచి తిరగడానికి బాగుండేది, అక్కడక్కడ రిపేరింగ్ అయితే చేస్తున్నారు. మరి ఏమైందో, పాడైపోయింది అండర్ గ్రౌండ్. ఇంకా అక్కడికైతే చేరుకున్నాం. ఇది ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది. అంటే గుంటూరు నుంచి అనమాట స్టార్టింగ్. జనాలు ఏం లేరు, బాగా ఖాళీగా ఉంది. మన నచ్చిన దగ్గర అయితే కూర్చోవచ్చు. ప్లేసు కిటికీ పక్కనే ప్లేస్ అయితే దొరికింది. హ్యాపీగా కిటికీ పక్కనే కూర్చొని ఆంటీ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. మేము 4 అయితే వెళ్ళాము. సారీ అండి, ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. రమ ఆంటీ వాళ్ళ మనవడు అండి, నా పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయి. అంటే వాళ్ళ మనవడు వచ్చాడు, కొడుకు. మేమైతే 5 వెళ్ళాము, అంటే వాడితో కలిపి. నిజంగా పిల్లోడు కూడా లెక్కే కదా, ఏదో సరదాగా చెప్పానండి. వాడైతే ట్రైన్లోకి వచ్చిన ప్రతిదీ కొనిపించుకుంటాడు, తిండు. కానీ ఖచ్చితంగా అయితే కొనిపించాలి. వాళ్ళు కూడా కావాలని ఆగి సమోసాలు కావాలా, శనక్కాయలు కావాలని మా దగ్గరే ఉంటున్నాడు. పిల్లోడు ఉండేసరికి వాడు అడుగుతుండు కదా, అందుకని వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. ఇంకా అందరం అయితే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మేమైతే లక్ష్మక్క అయితే వీడియో తీస్తుంది మమ్మల్ని అందరినీ. వీడియో తీస్తూ తన పేరు కూడా లక్ష్మ ఆంటీనే. హాయ్ చెప్పంటే తనైతే సిగ్గుపడిపోతుంటే లేదు హాయ్ చెప్పంటే సరిగ్గా చెప్పట్లేదని. ఎందుకంటే అలా ఫీల్ అవుతారు, బాగా మీకన్నా పెద్దవాళ్ళు కూడా భలే ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఏం కాదు, రేపు జ్ఞాపకాలు ఉంటే ఎప్పటికైనా నా ఛానల్లో ఉండిద్దని నేను అలా చెప్తుంటే, ఏంది తిడుతున్నట్టే ఉంది వీడియోలో, నువ్వు తిడుతున్నట్టుందని చెప్పింది అక్కయ్య. అందుకని నవ్వు వచ్చిందండి. నిజంగా తిడుతున్నట్టే అనిపించింది నాకు కూడా వీడియో తీసేటప్పుడు. నేను తిట్టట్లేదు, చెప్తున్నాను. నీకన్నా పెద్దవాళ్ళు కూడా వీడియోలు తీస్తున్నారు, రేపు ఎప్పుడైనా మా ఛానల్లో నువ్వు కనిపిస్తావు కదా ఎప్పటికైనా అని చెప్పి నేను చెప్తున్నాను. అందుకని అలా సీరియస్గా చెప్తున్నట్టు అనిపించిందేమో, కానీ నేను క్యాజువల్గా మామూలుగా అని చెప్పాను. తర్వాత శనక్కాయలు వచ్చినాయి. ఇంకేముంది, వాడు కావాలనేసరికి అందరం తీసుకొని అందరం షేర్ చేసుకుంటూ తినుకుంటూ అయితే వెళ్ళాము. మేము తెనాలు వచ్చేసరికి టైం అయితే కొంచెం గడిచింది కదా, అప్పుడు టిఫిన్ చేద్దాం అనుకున్నాం. తెనాలు అయితే రానే వచ్చింది. తెనాలు వచ్చాక మేమైతే టిఫిన్ అయితే చేసేసాము అందరం. నేనైతే ఏం తీసుకెళ్ళలేదు, వాళ్ళే తెచ్చారు టిఫిన్ అయితే. పెసరట్టు ఉప్మా తెచ్చారు. పెసరట్టు ఉప్మా అంటే పెసరట్టు విడిగా, ఉప్మా విడిగా తెచ్చారు. ఇంకా టిఫిన్ చేసి అలా ఇలా ఉండేసరికి రేపల్లి అయితే వచ్చేసింది. చూడండి, ఫైనల్గా అయితే రేపల్లి అయితే చేరుకున్నాం. నేను చాలాసార్లు గమనించాను, అన్ని స్టేషన్లోనూ ఇలా రిపేర్ అయితే చేస్తున్నారు. మరి ఏందో లోపల అండర్ గ్రౌండ్లో ఏదో కడుతున్నట్టుంది. మొత్తం అయితే ప్రతి స్టేషన్లో ఉందండి ఇలాగా. చూడండి, మరి ఎందుకు రిపేర్ చేస్తున్నా నాకైతే తెలియదు, క్లారిటీగా నేనైతే అడగలేదు. అక్కడ దిగి అక్కడి నుంచి మోపిదేవికి అనేది
ఆటోలు ఉంటాయంట సీరియల్ నెంబర్లో. మేమైతే ఒక ఆటో అయితే ఎక్కాము. అక్కడి నుంచి 50 రూపాయలండి టికెట్. అసలు రేపలకి 20 రూపాయలే అండి టికెట్ తీసుకుంది మనిషికి వచ్చేసి. ఇక్కడి నుంచి 50 రూపాయలు మోపిదేవి దగ్గరికి. అక్కడికైతే మేము ఆటోలో ఎక్కి అక్కడికైతే బయలుదేరాము. ఇక్కడి నుంచి ఎంత అరగంట కూడా ప్రయాణం ఉండదని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఆటో అయితే ఎక్కాము. అక్కడి నుంచి అయితే ఒక నది కూడా ఉందండి, చూడండి చూపిస్తాను. నదిలో నీళ్లు కూడా ఉన్నాయి. ఇంత ఎండలకు కూడా పర్లేదు, బాగానే ఉంది నది. నిజంగా ఇక్కడ ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం పొలాలు కూడా బాగుందండి ఇక్కడ. ఫైనల్ అయితే గుడికి అయితే వచ్చాము. గుడి అయితే ఇలా ఉంది ఎంట్రన్స్లో, అంటే ఇటు సైడు అటు గోపురం ఉంది, చూపిస్తాను చూడండి. అంటే గుడి పైనుంచి తీయడానికి మనకి అంత పెద్ద కెమెరా లేదు, అందుకని మామూలుగా తీశాను నేను. ఇదైతే గుడి అండి, లోపలికైతే సెల్లాలో లేదు. బయటకు వచ్చాక తీర్థం అంటే బయట తీసుకోవాలి. కొబ్బరికాయ కూడా బయటే కొట్టుకోవాలి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇదైతే చెట్టు అండి, చెట్టు చుట్టూ అయితే ఇలా ముడుపులు అయితే కట్టుకున్నారు అందరూ. అంటే పిల్లలు లేని వాళ్ళైతే ఉయ్యాలు కడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళైతే ఇది ముడుపులు కట్టుకున్నారు. మనం కూడా ఏదైనా తీరని కోరికలు ఉంటే ముడుపులు కట్టుకోవచ్చండి. నేనైతే ముడుపు కట్టలేదు, అంటే నేనే కాదు నాతో పాటు వచ్చిన అలాంటి వాళ్ళు కూడా ఎవరైతే ముడుపు అయితే కట్టలేదు, మామూలుగా దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. లోపలైతే దర్శనం బాగా జరిగిందండి. వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అవి తీసుకున్నాయి బయట కొట్టాం, కానీ పాలైతే లోపల అభిషేకం చేయించారు. లోపల అంటే మనమే పోసుకోవచ్చు, అంటే మనమే అభిషేకం చేసుకోవచ్చు అండి. బాగా అన్ని గ్రహాలకి అభిషేకం చేసుకున్నాక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా. ఈరోజు మంగళవారం కదా, ఫుల్ జనం అయితే వచ్చారు. మేము ఇది వెళ్ళింది నిన్న మంగళవారం రోజు అండి, మంగళవారం లాగ్ ఇది. జనాలు అయితే బాగా వచ్చారు. ఆదివారం మంగళవారం బాగుంటారంట ఇక్కడ, ఫుల్గా జనాలు అయితే వచ్చారు చూడండి. అలా అంటే పైన పడుగుండి కింద అయితే గ్రౌండ్ ఇద్ది, మొత్తం అయితే గుడి అయితే ఇదండి. అక్కడైతే అన్నదానం అయితే చేస్తారంట. మేమైతే భోజనానికి అయితే అక్కడ లేము, ఎందుకంటే మేము ఆల్రెడీ భోజనం తెచ్చుకున్నాం కదా, అందుకని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాక మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ సెల్లులను మామూలుగా లగేజ్ ఉండేది కదా, లగేజ్ అయితే పెట్టాము. నేను ఒకసారి బయటకు వచ్చాక తీర్థం తీసుకున్నాను చూడండి. అక్కడి నుంచి బయటకు వచ్చి మేము సెల్లులు తీసుకెళ్ళొచ్చు. బయటకు వచ్చి సెల్లు తీసుకెళ్ళాను, లగేజ్ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేసి లగేజ్ అయితే తీసుకెళ్తున్నాను. తర్వాత పక్కన ఆ పిల్లోడు ఏదో బొమ్మలు కావాలంటేను, చిన్నపిల్లోడు కదా, బొమ్మలు అడిగితే బొమ్మలు కొనిపించాము. ఇక్కడి నుంచి అయితే దగ్గర గుళ్ళు ఉన్నాయంట, చాలా బాగుంటాయంట. అంటే అంశాలు దీవి దగ్గరేనంట అండి బీచ్. అలాగే చిన్న కాశీ అంట, అంటే చిన్న కాశీ అని పిలుస్తారంట ఆ ఊరిని. అంటే అంత ప్రసిద్ధి కలిగిన దేవుడు అంట శివయ్య. అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ఆటో అయితే మాట్లాడుకుని అక్కడికైతే బయలుదేరాము. అంటే ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా, చూడటానికి మీకు బోర్ కొట్టిద్ది, ఎక్కువసేపు లాగేందుకులే అని చెప్పేసి నేను ఇంతవరకే పార్ట్ 1లా పెడుతున్నాను. పార్ట్ 2 రేపు పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ మరి.